గృహ బలం అంశానికి స్వాగతం. అదృష్టాన్ని ప్రసాదించేటువంటి అదృష్ట సంఖ్యల్లో 7 సంఖ్య కేతుగ్రహ ప్రభావ తత్వాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది మానవాళికి. ఆ యొక్క వ్యక్తి పుట్టిన తేదీ, నెల, సంవత్సరం మొత్తం కూడినట్లయితే వచ్చిన సంఖ్య 7 గనక అయినట్లయితే ఆ వ్యక్తి కేతుగ్రహంతో ముడివడి ఉంటాడు అని, ఈ యొక్క గ్రహ సంచార జాతకులకు ఎక్కువగా ప్రయాణాలు చేసేటువంటి తలంపులు అధికంగా ఉంటాయి. వీరు అత్యధికంగా బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల్లోనూ లేక గణాంక విభాగ శాఖలోను, బ్యాంకింగ్ సెక్టార్స్లోనూ అత్యధికంగా రాణించేటువంటి సమర్థత లక్షణాలు కలిగి ఉంటారు. వీరు చెప్పేటువంటి మాటలు కోటలు దాడతాయి కూడా. వీరు అనుభవపూర్వకంగా నేర్చుకున్నటువంటి అనేక అంశాలను ఇతరులకు చెప్పి జాగ్రత్త సుమా అని సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తులుగా కూడా రాణించటానికి ఆస్కారం ఉంది. వీరికి దైవభక్తి, దైవ చింతన కూడా ఉన్నట్టుండి అధికమైనటువంటి స్థాయిలోకి వెళ్ళటానికి ఆస్కారం ఉంది. వీరు తమ బాధ్యతలను, బరువులను చక్కటి నిర్మాణాత్మకమైనటువంటి ప్రభావంతోనే నిర్వర్తించడం జరుగుతుంది. వీరి గృహ నిర్మాణం అత్యధికంగా ఈ యొక్క కేతుగ్రహ రీత్యా వీరికి కూడాను పడమర దిశ, నైరుతి దిశ, తూర్పు దిశ బాగా కలిసి వస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా వీరు ప్రయాణాలు అధికంగా చేయటం, ఫైనాన్స్, చిట్స్ లాంటి వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం, అనేక రంగాలలో నిష్ణాతులుగా కావటానికి దేశ విదేశాలలో కూడా తమ కీర్తి ప్రతిష్టలను ఇనుముడింప చేసుకోవటానికి ఎక్కువగా కృషి చేయటం జరుగుతుంది. ఈ సంఖ్య జాతకులు తప్పనిసరిగా విదేశీయాన యొక్క ప్రాప్తి సిద్ధింప చేసుకుంటారు. విదేశాలలో కూడా తన యొక్క ప్రాచుర్యాన్ని 10ంతలుగా అభివృద్ధి చేయటానికి విశేషవంతమైన కృషిని సల్పటం జరుగుతుంది. వీరి జీవితంలో ఒడుదుడుకులు అనేటువంటివి సహజసిద్ధంగా సంభవించినప్పటికీ ఉత్తమోత్తమైనటువంటి ప్రభావంతో సాంఘికంగా, ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో వెలుగొందటానికి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది. నిర్మాణాత్మకమైనటువంటి చర్యల్లో వీళ్ళు సముద్ర జీవులకు సంబంధించిన వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. వీరికి ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ వ్యాపారం కూడా అత్యధికంగా కలిసి వస్తుంది. వీరి యొక్క అదృష్ట దేవత ఎక్కువగా తిరుమలగిరి వాసుడైన వెంకటేశ్వర స్వామి వారు. వీరు ఆకుపచ్చ, పసుపు పచ్చ రంగులు ధారణ చేయటం సర్వవిధ శ్రేయోదాయక ప్రభావాన్ని ఇస్తాయి. ఆరోగ్య విషయంలో మాత్రం తరచూ రుగ్మతలు గురి అవుతూ ఉంటారు. ఆ రుగ్మతల నుంచి బయలుపడి మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో జీవించటానికి వెంకటేశ్వర సుప్రభాతాన్ని ప్రతినిత్యం కూడా తెల్లవారుజామున తూర్పు దిశగా నిలబడి చదువుకోవటం ఉత్తమోత్తమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. కలియుగ వాసుడైనటువంటి వెంకటేశ్వరుని యొక్క వైభవ తత్వం వీరి యొక్క గృహంలో కూడాను వెంకటేశ్వర స్వామి వారి యొక్క చక్కటి చిత్రపటాన్ని ఉంచి ఆవు నెయ్యితో దీపారాధన చేసేటువంటి విధి విధానాన్ని గనక అవలంబించినట్లయితే వీరికి చక్కటి యోగవంతమైన ప్రభావం కలిగి తీరుతుంది. కళాత్మకమైనటువంటి సంగీత సాహిత్యాల పట్ల వీరికి అభిలాష అధికంగా ఉంటుంది సుమ. వీరి యొక్క వాస్తు గృహములో చక్కటి అలంకీకృతమైనటువంటి అనేక వస్తువుల అమరికతో పాటు విశాలవంతమైనటువంటి ప్రాంగణంతో కూడి ముగ్ధుల్ని చేసేటువంటి అపురూప సుందర దృశ్యాల యొక్క తత్వం వీరి ఇంటి ముంగిట తప్పనిసరిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వాస్తు శాస్త్రంలో అందమైన ఆనందాన్ని
ప్రసాదించేటువంటి గృహము ఎక్కువగా ఈ 7 సంఖ్య కలిగినటువంటి అదృష్ట జాతకులకు పరమేశ్వరుని యొక్క వరప్రసాదంగా చెప్పవచ్చు. ఈ జాతకుల మనస్తత్వంలో ధనానికి అత్యధికమైనటువంటి విలువను ఇస్తూ 10 మందికి కూడాను సహాయ సహకారాలు అందించాలనేటువంటి జిజ్ఞాస కలిగి ఉంటారు. మంచి నిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరికి పడమర, ఉత్తరం, తూర్పు దిశలు శతవిధాలా కూడా కలిసి రావటానికి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది. వీరి గృహంలో తప్పనిసరిగా గోమాతను గనక వాయువ్య దిశలో గనక పెంచినట్లయితే లేక పోషించినట్లయితే, లేని పక్షంలో గోమాత కలిగినటువంటి వెండి విగ్రహాన్ని వీరి యొక్క పూజా మందిరంలో ఉంచి నిత్యం కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే వివిధ రంగాలలో అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో విరాజిల్లటానికి ఆస్కారం ఉంటుంది.